హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం నాని గారి ప్రొడక్షన్‌లో వచ్చిన 'కోర్ట్' మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ మూవీ చూసినాక ఇది థియేటర్‌కి వెళ్లి చూడాల్సిన మూవీయా? లేదా ఓటీటీ కంటెంట్ మూవీయా? అనేది ఈ రివ్యూలో సింపుల్‌గా తెలుసుకుందాం. ఈ మూవీ చూసినాక నా ఎక్స్‌పీరియన్స్ ఏంటి అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఫస్ట్‌గా మీరు ఇప్పటివరకు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు మరిన్ని మూవీ రివ్యూలు తెలపడానికి నా వంతు ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాను. ఇక ఈ మూవీ స్టోరీ లైన్ విషయానికొస్తే హీరోయిన్‌ని ప్రేమించినందుకు హీరో శివాజీ గారు ఒక తప్పుడు కేసుని హీరో మీద పెడతారు. ఆ కేసు ఏంటి? అసలు ఆ కేసు నుండి హీరో బయటికి వచ్చాడా? అసలు ఆ కేసు ఏంటి? కేసులో ఉన్న లోపాలు ఏంటి? అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీ చూసేయాలి ఫ్రెండ్స్. ఈ మూవీలో చక్కగా పోక్సో యాక్ట్, దాని యొక్క లోపాలు, ఆ కేసుని ఏ విధంగా మిస్‌లీడ్ చేస్తున్నారు, ఇలాంటి అనేక విషయాల్ని తెలియజేయడం అయితే జరిగింది. ఈ మూవీ చూసినంత సేపు నాకేమనిపించిందంటే సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కన్నా చాలా బాగుంది. ప్రియదర్శిని గారు ఎంచుకున్న క్యారెక్టర్స్, ఆయన ఈ మధ్యన తీసుకుంటున్న రోల్స్ అయితే మాత్రం నన్ను ఎంతగానో ఇంప్రెస్ చేస్తాయి. అదే కాకుండా ఈ మూవీ మనల్ని ఎక్కడ కూడాను డిసప్పాయింట్ చెయ్యదు. చూస్తున్నంత సేపు మనల్ని ఇంప్రెస్ చేస్తుందని చెప్పుకోవచ్చు. పాజిటివ్ విషయానికి వస్తే శివాజీ గారి నటన, ప్రియదర్శి గారి యాక్టింగ్, సెకండ్ హాఫ్‌లో ఉండే కొన్ని హైలైట్ సీన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, కోర్ట్ సెటప్, ఇవన్నీ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. నెగెటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్‌గా అనిపిస్తుంది. లవ్ స్టోరీ కొంతవరకు మనల్ని ఇంప్రెస్ చేయకపోవచ్చు. సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ హైలైట్‌గా ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్ మరీ డ్రాగ్ చేశారనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఓవరాల్‌గా ఈ మూవీ అయితే మాత్రం నేను ఓటీటీలో రిఫర్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మూవీలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ అన్నీ బాగున్నప్పటికీ మూవీ చూస్తున్నంత సేపు మనం ఇక్కడ సినిమాటిక్ లిబర్టీ అనేది తీసుకోలేదు అనే విషయాన్ని మనం గ్రహిస్తాము. ఏదో టైమ్ పాస్‌కి వచ్చాము అనే ఫీలింగే తప్ప ఒక మంచి మూవీ చూసాము అనే ఫీలింగ్ అయితే నాకైతే కలగలేదు. పోక్సో యాక్ట్ దాన్ని ఏ విధంగా మిస్‌యూజ్ చేసుకుంటున్నారు, అసలు పోక్సో యాక్ట్ అంటే ఏంటి, దాని మీద అవగాహన మీద ఎన్నో మూవీస్ వచ్చాయి. అటువంటి మూవీస్‌లో మన తెలుగులో చేసిన ఒక మంచి అటెంప్ట్‌గా ఈ మూవీని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పటివరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.